తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమేశ్వరుని లీలా విభూతులు అనంతం అమేయం. ప్రకృతిలో ప్రకృతిగా తానే ప్రకృతి స్వరూపునిగా ఆదిదేవుడు ఆవిష్కారమయ్యాడు. భక్తులందరికీ సులభ సాధ్యమైన లింగాకృతిలో ఆవిర్భవించి ఆద్యంతాలు లేని సర్వేశ్వరునిగా వ్యక్తమయ్యాడు. సకల చరాచర జగత్తులో శివతత్వం అణువణువున ఒదిగి ఉంది. శివ పరమాత్మ ప్రకృతేశ్వరునిగా ప్రకృతిలో ఆకృతి దాల్చిన పరమ పురుషునిగా పూజలందుకుంటున్నాడు. మహిమాలయంగా వెలిగే హిమాలయ సుందర దివ్యధామంలో హిమలింగంగా నీలకంఠుడు ఏటేటా అమరనాథుడిగా గోచరమవుతున్నాడు. అంచనాలకు అందని రీతిలో స్వచ్ఛ స్ఫటికంగా సహజ సిద్ధ లింగ స్వరూపంగా ఏర్పడే అమరనాథుని దర్శనం ఓ దివ్యానుభూతి. నేటి తీర్థయాత్రలో హిమాలయ పర్వత శ్రేణుల్లో నెలకొన్న పావనకరమైన అమరనాథుణ్ణి దర్శించుకుందాం. అద్వితీయమైన ఆనందాన్ని, ఆధ్యాత్మికతను పంచే అమర్నాథ్ యాత్రకు వెళదాం రండి. సకల సృష్టి శివాంశతో నిండి ఉంది. శివతత్వం మహాసాగరాన్ని మించినంతటి సువిశాలమైనది, హిమశిఖరం కన్నా సమున్నతమైనది. పరమశివుడు ఆదిదేవుడు, అనాదిదేవుడు. మూడో కంటితో మన్మధుణ్ణి భస్మం చేసిన ఆ మహాదేవుడు మంచు కొండల మధ్య చల్లగా కొలువుదీరిన గుహాలయమే అమర్నాథ్ సన్నిధానం. పరమానందం కలిగించే స్వరూపం గల పరమేశ్వరుడు నడయాడిన ప్రదేశాన్ని చూడాలని, ఆ నేలను స్పృశించాలని, ఆ కొండకోనల అందాలను తనివితీరా తిలకించాలని అందరూ భావిస్తారు. ఆ భావనకు సాకార రూపమే అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ యాత్ర ఎన్నో అనుభవాల, అనుభూతుల సమ్మేళనం. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్కు 141 కిలోమీటర్ల దూరంలోని పెహల్గాం నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. పెహల్గాంలో అమర్నాథ్ యాత్రికులకు బేస్ క్యాంప్ ఉంటుంది. అలాగే నున్వాన్లో కూడా బేస్ క్యాంపుల్ని నిర్వహిస్తారు. ఈ శిబిరాల నుండి భక్తులు యాత్ర కోసం బృందాలుగా అమరనాథుడి దర్శనం కోసం తరలి వెళతారు. అమర్నాథ్ యాత్ర ఎన్నో అనుభవాలు, మరెన్నో విశేషాంశాల సమ్మిశ్రితం. సముద్ర మట్టానికి 12,756 అడుగులు అంటే 3,888 మీటర్ల ఎత్తులో అమర్నాథ్ గుహ ఉంది. అక్కడికి తరలి వెళ్లాలంటే భక్తులు ఎన్నో వ్యయప్రయాసల్ని ఓర్చుకోవాలి. అమర్నాథ్ యాత్రకు దేశం నలుమూలల నుండి, వివిధ ప్రాంతాల నుండి భక్తులు విచ్చేస్తారు. ఈ యాత్రికులు ముందుగా శ్రీనగర్ చేరుకోవాలి. అక్కడ్నుంచి పెహల్గాంకి వెళ్ళాలి. శ్రీనగర్ లేదా జమ్మూ నుండి రోడ్డు మార్గం ద్వారా పెహల్గాంకి చేరుకోవచ్చు. ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. రోడ్డుకిరువైపులా గంగా నది, లిడ్డర్ నదీపాయలు తెల్లగా చల్లగా ప్రవహిస్తూ కనువిందు చేస్తాయి. అమర్నాథ్ గుహకు ఉత్తరంగా ఉన్న మార్గం ద్వారా అంటే బల్టాల్ నుంచి కూడా యాత్రికులు ప్రయాణం చేయవచ్చు. అయితే ఈ మార్గం పూర్తిగా మంచుకొండల ప్రాంతంలో నిట్టనిలువుగా ప్రయాణించాల్సి ఉంటుంది. డోమియల్, బరారి, సంగం మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. అయితే ఈ మార్గంలో ప్రయాణం ఒకంత సాహసంతో కూడుకున్నది. అమర్నాథ్ యాత్ర ప్రకృతి రమణీయత నేపథ్యంగా, దివ్యానుభూతుల సమ్మిళితంగా, ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగుతుంది. పర్వతాల మధ్య నుండి ప్రకృతి శోభను తిలకిస్తే మనసు మయూరమై పురివిప్పి హొయలు మీరుతుంది, పులకితయామినై పల్లవిస్తుంది. పర్వతాల మీద నుంచి వయ్యారంగా మెల్లికలు తిరిగే లిడ్డర్ నదీ సౌందర్యం, ఆకాశం నుండి కొన్ని తునకలు నేలమీదకొచ్చాయా అని విభ్రాంతి కలిగించే నీలిరంగు తటాకాలు, చూపు మరల్చుకోలేని ప్రకృతి అందాలు నేత్రపర్వం చేస్తాయి. పెహల్గాం నుంచి 48 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో అమరనాథుడి కొలువుదీరిన గుహ నెలకొని ఉంటుంది. భక్తులందరి లక్ష్యం ఒక్కటే, ఆలోచన ఒక్కటే, అంతరంగం ఒక్కటే.
ఎన్ని ఇడుములు ఇక్కట్లు ఎదురైనా అమరనాథుణ్ణి దర్శించటమే వారి గమ్యం. ఆ గమ్యస్థానం కోసం భక్తులు వడివడిగా ముందుకు సాగిపోతారు. సాధారణంగా జూలై ఆగస్టు మాసాలలో ఈ యాత్ర ఉంటుంది. దాదాపు 45 రోజులు ఈ యాత్రకు వ్యవధి ఉంటుంది. అధిక సంఖ్యాకులు పెహల్గాం నుండి చందన్వారీ మీదుగానే అమర్నాథ్ యాత్రను చేపడతారు. పెహల్గాం నుండి చందన్వారీకి ఉదయాన్నే భక్తులు చేరుకోవాలి. భక్తులు జట్లు జట్లుగా వెళ్ళాలి కనుక అందరూ ఒకేసారి ప్రయాణించాల్సి ఉంటుంది. డ్రై ఫ్రూట్సు, ఇతర తినుబండారాలు, చలి నుంచి కాపాడే వస్త్రాల్ని కొనుగోలు చేసుకుని యాత్రికులు ఇక్కడి నుండి బయలుదేరతారు. ప్రకృతి రమణీయతకు అచ్చమైన చిరునామాల, భూమి మీదకు దిగివచ్చిన స్వర్గలోకంలా, ఆనందం ఆర్ణవమైన కలల బృందావనిలా, ముగ్ధమోహన సౌందర్యాతిశయంతో మిడిసిపడే ప్రకృతి కన్యలా, అందాల ఆనందాల కాశ్మీరం లోగిలిలో అమరనాథుడి యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో చందన్వాడీ నుంచి అమర్నాథ్ వరకు సాగే ప్రయాణం ఎంతో కీలకమైనది. చందన్వారీ చేరుకున్నాక ప్రయాణం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడి నుంచి గుర్రాలపై ప్రయాణించాలి. గుర్రాలపై వడివడిగా సాగే ఈ యాత్ర ఓ కమనీయ అనుభూతిని కలిగిస్తుంది. గుర్రాలపై చందన్వారీ నుంచి భక్తుల ప్రయాణం నెమ్మదిగా కొనసాగుతుంది. గుర్రాలపై యాత్రికులు కూర్చొని సాగించే ప్రయాణం ప్రయాసతో కూడుకున్నదే అయినా ఇదొక విభిన్న తరహా అనుభూతిగా భక్తుల మదిలో నిలిచిపోతుంది. మెలికలు తిరుగుతూ ఇరుకు రహదారుల వెంట, లోయల అంచుల వెంట ఈ ప్రయాణం సాగుతుంది. చందన్వారీలోనే చెడి ముబారక్ అనే ప్రదేశం నుండి కర్రను చేత్తో పట్టుకుని ముందుకు సాగాల్సి వస్తుంది. బృందాలుగా భక్తులు కాలినడకన కూడా అమర్నాథ్ వైపు వడివడిగా ముందుకు సాగుతారు. భక్తులందరిది ఒకటే ఆకాంక్ష, ఒకటే ఆశయం, ఒకటే దీక్ష. అదే అమరనాథుడి దివ్యమంగళ దర్శనం. ఆ దర్శనం కోసం ఎన్ని ప్రయాసలనైనా ఆనందంగా ఆస్వాదిస్తారు. జై బోలో భవానీ శంకర్ భగవానికి జై, జై బోలో అమర్నాథ్ జీకి జై, హర హర మహాదేవ్, శంభో శంకర పరమశివ అనే జయ జయ ధ్వానాలు చేస్తూ భక్తులు భక్తి ఆనందాలతో కూడిన చైతన్యంతో తమ ప్రయాణాన్ని సాగిస్తారు. అమర్నాథ్ యాత్రకెళ్లే మార్గంలో బుటామాలిక్ వంశస్థుల సేవలు చిరస్మరణీయమైనవి. గుడారాలు ఏర్పాటు చేసి ఎముకలు కొరికే చలిలో వేడివేడి తేనీరు, వంటకాలను అందించే ఈ వంశీకుల సేవలు నిరుపమానమైనవి. బుటామాలిక్ వంశానికి అమర్నాథ్ గుహకు తరతరాల సంబంధముంది. బుటామాలిక్ వంశస్థులు యాత్రికుల నుండి విరాళాలు తీసుకుని ఆ మొత్తం 3వ వంతు యాత్రికుల సౌకర్యాల కోసం ఖర్చు పెట్టి మిగిలింది తాము తీసుకుంటారు. రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవాళ్లు ఈ యాత్రను చేపట్టడం పూర్తిగా నిషిద్ధం. మానసికంగా బలవంతులైతే తప్ప ఇక్కడి వాతావరణాన్ని, పరిస్థితుల్ని తట్టుకోవడం అసాధ్యం. అయితే శారీరక మానసిక సామర్థ్యాలున్నవారు సైతం కొన్నిసార్లు ఇబ్బందులు పడడం కూడా చూస్తుంటాం. అమరనాథుడి శుభ అనుగ్రహంతో భక్తులు తమ యాత్రను విజయవంతంగా కొనసాగిస్తారు. కేవలం 3.5 అడుగుల వెడల్పు మాత్రమే ఉండే దారిలో గుర్రాలపై కాలినడకన సాగే ఈ ప్రయాణం పిస్సు టాప్, జోజిబాల్, నాగకోట ప్రదేశాల మీదుగా కొనసాగుతుంది. భక్తుల కోసం హెలికాప్టర్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. బేస్ క్యాంప్ నుండి పంచతరణ వరకు ఈ సదుపాయం ఉంది. ఇక్కడి నుండి అమర్నాథ్ గుహ 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చందన్వారీ నుండి 11 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాక శేష్నాగ్ అనే ప్రాంతం వస్తుంది. 5 పర్వతాలు నాగుపాము పడగల్లా దర్శనమిస్తాయి. క్రింద నీలిరంగు తటాకముంటుంది. ఈ సరస్సులో శివునికి హారమైన వాసుకి నిద్రిస్తుందని నమ్మకం. శేష్నాగ్ ప్రాంతంలో యాత్రికులు బస చేస్తారు. దీటుగా, ఠీవీగా, దర్పంగా చుట్టూ ఉండే పర్వతాలు ధీర గంభీరంగా కానవస్తాయి. అక్కడి ప్రకృతిని చూస్తే శివయ్య, ఏమి నీ చమత్కారమయ్యా! ప్రకృతిలోని వైరుధ్యాల్ని ఒకే చోట చూపే నీ సృష్టి రచన ఎంతటి విశేషమయ్యా అని అనిపించక మానదు. అమరనాథుడు నెలకొన్న గుహలో శివుడు పార్వతికి సృష్టి రహస్యాన్ని వెల్లడించాడని ప్రతీతి. ఈ నేపథ్యంలో పరమేశ్వరుడు తన పరివారాన్ని ఒక్కో ప్రదేశంలో వదిలి వెళ్ళాడని చెబుతారు.
ఆ ప్రదేశాలన్నీ నేటికి భక్తులు సందర్శించి ఈ యాత్రను పరిపూర్ణం చేసుకుంటారు. అమరనాథుడు కొలువుదీరిన ఈ మంచు సీమలో అడుగడుగునా శివతత్వం ప్రతిఫలిస్తుంది. పురాణ ప్రసిద్ధమైన ఈ ప్రదేశం శివలీలా వైభవానికి ప్రతీక. ఓ సందర్భంలో సృష్టి రహస్యాన్ని వివరించమని శివుణ్ణి అడిగింది పార్వతి. ఈ అమరమైన రహస్యాన్ని ఏ ప్రాణికి వినిపించని ప్రదేశంలో ఏకాంతంగా చెబుతానన్నాడు శివుడు. ఆ ప్రదేశానికి తరలి వెళ్లే క్రమంలో శివుడు నందీశ్వరుణ్ణి పెహల్గాం దగ్గర వదిలి వెళ్తాడు. చందన్వారి దగ్గర తన శిరస్సును ధరించిన చంద్రుణ్ణి వదిలేశాడు. శేష్నాగ్ వద్ద తన హారమైన వాసుకిని వదిలాడు. మహాగణేశ పర్వతం దగ్గర గణపతిని వదిలాడు. పంచతరణి దగ్గర పంచభూతాలైన భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశాన్ని వదిలేశాడు. ఆ తరువాత తన భార్య పార్వతితో కలిసి పరమేశ్వరుడు లాస్యనర్తనాన్ని, ఆనంద తాండవాన్ని చేశాడు. ఆ తరువాత గౌరితో గుహలోనికి ప్రవేశించాడు. శంకరుడు ఉమాదేవికి సృష్టి మర్మాన్ని చెబుతుండగా ఆ గుహపై ఉన్న పావురాల జంట ఆ వివరాల్ని విన్నాయని కథనం. సృష్టి మర్మాన్ని తెలుసుకున్న ఆ కపోతాల జంట మృత్యురాహిత్యాన్ని పొంది ఇప్పటికీ ఆ అమర్నాథ్ గ్రహ ప్రాంతంలో సంచరిస్తుంటాయని భావిస్తారు. మహిమలెన్నో కల హిమలింగమూర్తి ఈ మహిన తన లీలా విభూతుల్ని ప్రదర్శిస్తూ భక్తుల్ని అనుగ్రహించే పంచాక్షరీ మంత్ర పరమార్థ విధుడైన అమరలింగేశ్వరుడు శంఖువు ఆకృతిలో గుహాలయంలో దర్శనమిస్తాడు. చంద్రుని వృద్ధి క్షయాల్ని అనుసరిస్తూ ఈ హిమలింగం పెరుగుతూ తరుగుతూ ఉండడం శివలీలా వైభవానికి మరో ఉదాహరణం. ఆ హిమలింగ దర్శనం ఇహపర సౌఖ్యదాయకం, సకల సన్మంగళాకారకం. మహిమాలయం హిమాలయంలో మహిమగల మహాదేవుడు మంచులింగంగా, స్వచ్ఛ స్ఫటికంగా, ధవళకాంతుల్ని విరజిమ్మే కైలాసవాసునిగా, అమరలింగేశ్వరునిగా, అమరనాథునిగా భక్తులకు దర్శన భాగ్యాననుగ్రహిస్తున్నాడు. ఈ హిమలింగాన్ని తిలకించగానే భక్తులు పులకాంకితులవుతారు. తమ ప్రయాసలన్నీ మరచిపోతారు. ఓం నమః శివాయ నామ ఉచ్చారణలతో, జై అమర్నాథ్ భగవానికి అనే నామస్మరణలతో, గంటల గణగణ సవ్వడులతో అమరనాథుణ్ణి భక్తులు దర్శించుకుంటారు. గుహ అంతా మంచు పరచుకొని ఓ వేదికలా ఉంటుంది. మంచు పరచుకున్న భాగంలో మనం గుహవైపునకు నిలబడి ఉంటే మనకు కుడివైపున ఒక మూల శంకువు ఆకృతిలో కొనదేలి అమరనాథుడు దర్శనమిస్తాడు. అమరనాథుడు అనాదిదేవుడు, యుగాల తరబడి పూజలందుకుంటోన్న మహాదేవుడు. 11వ శతాబ్దానికి చెందిన రాజతరంగిణి గ్రంథంలో అమరనాథుడి ప్రస్తావన విశేషంగా ఉంది. కాశ్మీర దేశపు రాణి సూర్యమతి అమరనాథుడి భక్తురాలు. త్రిశూలం, బాణలింగాలను అమరనాథుడికి ఆవిడ సమర్పించింది. రాజావాలి పతాక, ప్రజాభట్టు వంటి రాజులు అమరనాథుణ్ణి ఇలవేల్పుగా కొలుచుకున్నారు. ఎన్నో మహిమలు, లీలా విశేషాలు అమరనాథుడితో ముడివడి ఉన్నాయి. అడుగడుగునా ఎన్నో అద్భుతాలతో ఎంతో భక్తి పారవస్యాన్ని కలిగించే అపురూప యాత్ర అమరనాథ యాత్ర. చంద్రశేఖరుని చల్లని చూపులు ఎక్కడ ప్రసరించాయో అక్కడ మంచు కొండలు ఆవిర్భవించాయా అని అనిపించే కమనీయ కాశ్మీరం నెలవులో అమరనాథుడు గుహలో చల్లని తండ్రిగా, వరాలిచ్చే వేలుపుగా కొలువుదీరాడు. అమరనాథుణ్ణి దర్శించుకోగానే భక్తులు పరమానంద భరితులవుతారు. తమ ప్రయాసలన్నీ మరిచి ప్రమోదాన్ని, ప్రహ్లాదాన్ని పొందుతారు. మహిమగల హిమలింగ రూప అమరనాథుడికి ప్రణతులు సమర్పిస్తూ మరో క్షేత్రంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. సర్వవ్యాప్తి అయిన శివుడికి ఆకారం ఉండదు. రూపం లేని స్థితి నుంచి సాంబమూర్తిగా దర్శనమిచ్చే ఆ రూపమే శివలింగం. తనంతట తానుగా అవతరించింది స్వయంభువు. అలా కొన్ని వేల సంవత్సరాల నుంచి స్వయంభువు లింగంగా ఆరాధింపబడుతూ శివుని నివాస స్థలంగా ఖ్యాతికెక్కిన మహామహిమాన్విత క్షేత్రం కైలాస పర్వతం. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో కైలాస మానస సరోవర యాత్రా విశేషాలను వీక్షించి తరిద్దాం రండి.
సృష్టి అంతా శివమయం, సమస్తం ఆయన సృష్టించిందే. సృష్టికి పూర్వం అంతా జలమయం, ఆ జలం నుంచి ఉత్పన్నమైన తేజమే పరబ్రహ్మాకృతి దాల్చింది. ఆయనే లింగరూపాన్ని ధరించిన శివుడు. గురు అనుగ్రహంతో చెరించి శారీరక మానసిక ప్రతిష్టతో ధ్యానపూర్వకంగా బిందు సరోవరం మీదుగా స్వయంభువు కైలాసాన్ని చేరుకోవడమే కైలాస మానస సరోవర యాత్ర. ఆది దంపతుల నివాస క్షేత్రంగా పరమ పవిత్రంగా భావింపబడే కైలాస పర్వతం టిబెట్లో ఉంది. టిబెట్కు నైరుతిగా గల కైలాస పర్వతం హిందూ, బౌద్ధ, జైన, బోన్స్ మతస్థులందరికీ అత్యంత పుణ్యస్థలం. కైలాస పర్వతాన్ని ఒక్కసారి చుట్టి వస్తే సర్వ పాపాలు పోతాయని హిందువులు ప్రగాఢంగా నమ్ముతారు. కైలాసం మానస సరోవర యాత్రకు తొలి అడుగు ఖాట్మండు నుంచి మొదలవుతుంది. సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో ఉన్న ఖాట్మండు నుంచి యాత్రికుల మొదటి అడుగు పడుతుంది. అనంతరం కొడారి ప్రాంతంలోని నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాన్ని దాటి అక్కడ నుండి టిబెట్లోకి ప్రవేశిస్తారు. టిబెట్లో ఝాంగ్ము, సాగా, పర్యాంగ్ తదితర సుందర క్షేత్రాలు దాటిన తరువాత జీవన సాఫల్య భాగ్యమైన మానస సరోవరాన్ని భక్తులు చేరుకుంటారు. కైలాస మానస సరోవర యాత్రలో భక్తులు ముందుగా దర్శించుకునే అపూర్వ క్షేత్రం మానస సరోవరం. మహిమాన్విత మానస సరోవర క్షేత్రం అద్భుతాలకు నిలయం, ప్రకృతి అందాలకు నెలవు. దేవభూమిగా వినుతికెక్కిన ఈ దివ్యధామంలోకి అడుగుపెట్టిన భక్తులు అక్కడి ప్రకృతి అందాలకు మైమరచిపోతారు. సకల పాపహరణమైన పవిత్ర సరస్సిది. సృష్ట్యాది నుండి ఉన్న ఈ సరస్సు రూపంలో పార్వతీదేవియే స్వయంగా ఉంది అంటారు. పార్వతీమాతయే మానస సరోవరం. బ్రహ్మ తన మనస్సు నుంచి ఈ సరోవరాన్ని సృష్టించినందువల్ల దీనికి బ్రహ్మమానస సరోవరం అనే వ్యావహారిక నామం కూడా ఉంది. బ్రాహ్మీ ముహూర్తంలో ప్రతిరోజు తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల వరకు దేవతలు నేటికి ఇందులో ప్రభాత స్నానాలు చేస్తారని హిందువుల విశ్వాసం. మానస సరోవర పవిత్ర జలాల్లో మునిగిన, తల తడిసిన కలిగే ఆధ్యాత్మిక వికాసం అనూహ్యమైనది. అత్యంత మహిమాన్వితమైన మానస సరోవర ప్రాంతానికి చేరుకోవడానికి, అక్కడి అందాలను తనివి తీరా ఆస్వాదించడానికి శివచింతనతో పాటు శారీరక మానసిక దారుఢ్యం కూడా ఉండాలి. మానస సరోవరం తరువాత కైలాస పర్వతాన్ని చేరుకోవడానికి పర్వతాలను అధిరోహించి రావడం వల్ల అక్కడి వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేని వారు మానస సరోవరం నుండే వెనుతిరుగుతారు. అడుగడుగు ఊహించని వాతావరణ పరిస్థితులు, మంచుగాలులు, ఎగుడు దిగుడు పర్వతాల మీదుగా సాగిపోయే కైలాస మానస సరోవర యాత్రను భక్తులు ఓ సాహసయాత్రగా భావిస్తారు. మానస సరోవరాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం షేర్ షాంగ్ వైపు కదిలిపోతారు. షేర్ షాంగ్ ప్రాంతమంతా కొండ పర్వత ప్రాంతం. కళ్ళు చెదిరిపోయే ప్రకృతి అందాలు ఇక్కడ భక్తుల్ని మైమరపిస్తాయి. చుట్టూ విశాలంగా పరుచుకున్న పర్వత సముదాయం, ఇంకో పక్క ఓ వింత శబ్దం చేసుకుంటూ ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది, భక్తుల కోలాహలం తదితరాలు ఓ మనోహర ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గుర్తు చేస్తాయి. షేర్ షాంగ్కి వచ్చిన భక్తులు ఇక్కడి నుండే కైలాస పరిక్రమ మొదలు పెడతారు. అందువల్ల పర్వతాలను అధిరోహించలేని వారు ఇక్కడ విధిగా గుర్రాల మీద ప్రయాణం చేస్తారు. పరిక్రమను నడక ద్వారా సాగించేవారు మాత్రం హర హర మహాదేవ శంభో శంకర సాంబశివ అంటూ నడకను కొనసాగిస్తారు. ఓ అద్భుత మనోహర క్షేత్రం ఈ కైలాస క్షేత్రం. సాక్షాత్తు మహాదేవుడే ఈ పర్వతాన్ని తన నివాసాన్ని చేసుకోవడానికి ఇదే కారణంగా తోస్తుంది. జేగురు వర్ణపు కొండలు. ఆ కొండలు రకరకాల భంగిమల్లో ధ్యానముద్రలో ఉన్న యోగుల్లా, శివగణాల్లా
అస్పష్టంగా కనిపిస్తుంటాయి. మరోపక్క పర్వతాలన్నీ శివలింగాకారంలో కానరావడం మహాదేవుని లీలా విశేషంగా స్పష్టంగా తెలుస్తోంది. నీలి ఆకాశపు స్వచ్ఛమైన మేఘాలు, మంచు పర్వత సానువులు, కొండలపై నుంచి ఉరికే జలపాతాలు, హిమాలయాల అత్యున్నత అద్భుత సౌందర్యం వర్ణనాతీతం. ఎగుడు దిగుడు పర్వత ప్రాంతం. ఈ ప్రాంతంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉండడం వల్ల నడకను సాగించడానికి చాలా కష్టపడాలి. కొన్నిసార్లు ఊపిరందని పరిస్థితి. ఆ కారణంగా కైలాసగిరిని సందర్శించే వారందరూ ఆక్సిజన్ సిలిండర్లని తమ వెంట తీసుకుని వెళతారు. 9 కిలోమీటర్లు కొండ ప్రాంతాన్ని నడక ద్వారా చేరుకోవడానికి సుమారు 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఈ 8 గంటల ప్రయాణం తరువాత డేరాపుక్ ప్రాంతంలో భక్తులు సేదతీరుతారు. సాక్షాత్తు మహాదేవుడు తన పరివార గణంతో సహా కొలువైన మహామహిమాన్విత ధామం కైలాసగిరి. డేరాపుక్ ప్రాంతం నుంచి కైలాస పర్వత ఉత్తర దర్శనం అత్యంత సమీపంగా కానవస్తుంది. కైలాసగిరిని సుమేరు, సుషమ్న, హేమాద్రి, రత్నసాను, కార్మికాచల, అమరాద్రి, దేవపర్వత, ఘనపర్వత, రజతాద్రి, స్వయంభూ అని వ్యవహరిస్తారు. సకల సృష్టికి, సమస్త ప్రపంచానికి మూల కేంద్రం కైలాసం. డేరాపుక్ నుంచి బయలుదేరిన భక్తులు అనంతరం కైలాస పర్వతానికి ఇంకా సమీపంలోకి చేరుకోవడానికి మరో 2 కిలోమీటర్లు ఎగువ ప్రాంతానికి నడక సాగిస్తారు. అనంతరం సాక్షాత్తు పరమేశ్వరుడు తన నివాస స్థలంగా ఏర్పాటు చేసుకున్న కైలాస పర్వతాన్ని వీక్షించి శివధ్యాన ముద్రలో మునిగి తేలుతారు. శంభో శివశంభో అంటూ అద్వితీయమైన అలౌకికమైన ఆనందానికి గురవుతారు. కైలాసగిరికి రత్నసాను అనే పేరుంది. తూర్పున స్ఫటికం, పడమర కెంపు, దక్షిణాన ఇంద్రనీలం, ఉత్తరాన బంగారం ఉంటాయి. దీనిని అధిరోహించడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇతర పర్వతాలన్నీ జేగురు వర్ణంలో ఉంటే కైలాస పర్వతం మాత్రం మంచుతో దర్శనమిస్తుంది. ఈ పర్వతం మీద కొన్ని అస్పష్టమైన ఆకారాలు భక్తులకు దర్శనమిస్తాయి. అవి మనిషిలో అంతర్గతంగా దాగి ఉన్న గుణాలకి ప్రతీకగా చెబుతారు. కైలాస పర్వత ప్రాంతానికి చేరుకున్న భక్తులు కైలాసగిరిని దర్శించి అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. ఆనందంతో పాటలు పాడుతూ భజనలు చేస్తూ నృత్యం చేస్తారు. ఈ తంతు పూర్తయిన తరువాత సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆశీర్వచనాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. కైలాస పర్వత ఆనందాన్ని స్వయంగా పొందడానికి ప్రతి భక్తునిలో శక్తిని ప్రసరింపచేస్తారు. భక్తులు ఈ క్రతువులో పాల్గొని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. వారి ఆధ్యాత్మిక ఆనందానికి పరాకాష్ఠగా వారి కళ్ళు ఆనంద భాష్పాల్ని వర్షిస్తాయి. సాక్షాత్తు కైలాసనాథుణ్ణి దర్శించామన్న సంతృప్తి వారి ముఖాల్లో ద్యోతకమవుతుంది. అలాంటి మహద్భాగ్యం పొందినందుకు మనసారా ఏడుస్తారు, నవ్వుతారు, ఆనందంతో ఊగిపోతారు. ఇదంతా శివ సంకల్ప బలంగా భావించి పునీతులవుతారు. వెరసి అదంతా శివలోకాన్ని, సాక్షాత్తు కైలాసాన్ని స్ఫురణకు తెస్తుంది. మొత్తం పరిక్రమ చేయదలుచుకున్న భక్తులు 52 కిలోమీటర్లు నడక సాగించాల్సి ఉంటుంది. వారంతా ధీరాపుక్ నుంచి డోల్మా పాస్, అటు నుంచి జుతుల్పుక్ మీదుగా జోంగ్భూ నుంచి తిరిగి మానస సరోవరం వైపుకు తిరుగు ప్రయాణం చేస్తారు. కైలాసగిరికి వచ్చిన భక్తుల అనుభవాలు అపూర్వమైనవి. ఆదియోగి ఆలయానికి కైలాసం అని పేరు ఉన్నది. ఎక్కడెక్కడ ఆయన వచ్చి ఉన్నాడో ఆ చోట్లకంతా మనము కైలాస్ అని చెప్పే ఒక సాంప్రదాయం. ఇది ఒక మతానికి చేరిన చోట కాదు, ఆధ్యాత్మిక సాధనలో ఉండే మనుషులందరూ ఇక్కడ వచ్చేకి ఒక స్ఫూర్తి ఉంది. ఇక్కడ కైలాస్కి వచ్చేవాళ్ళు హిందూ ధర్మానికి చేరిన వాళ్ళని లేదు. ఎందుకంటే ఇక్కడ ఒకటి ఆదియోగి ఆలయం ఇది. ఇంత బౌద్ధ సంప్రదాయంలో ముఖ్యమైన 3 బౌద్ధ గురువులు ఇక్కడ కలిసిపోయినారు. జైన మతంలో మొదలు తీర్థంకర్ రిషభ్ మహర్షి కూడా ఇక్కడ కైలాసలో కలిగిపోయినారు. వాళ్ళకి తెలిసిన జ్ఞానమంతా ఇక్కడ ఒక శక్తి రూపంలో పెట్టినారు. కైలాస మానస సరోవర సందర్శనం పూర్వజన్మల పుణ్య ఫలం. సృష్టి ఆది, సృష్టి అంతం,
సృష్టిస్థితి మూలాధార నాడి అయిన కైలాసగిరి మానస సరోవర సందర్శనం అంతర్వాణి సద్గురు కృపాకటాక్షమి. ఆ ఈశ్వర కృప ఆజన్మాంతం అందరికీ లభించాలని మనసారా ఆకాంక్షిస్తూ మరో ఆలయ సందర్శనం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.